ఇప్పుడు రాగిపిండి మురుకులకి కావలసినవి చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి 2 కప్పులు రాగిపిండినైతే ఇలా తీసుకున్నాను. చూడండి, నెయ్యి తగినంత వేసుకోవాలి. హాఫ్ కప్పు బియ్యం పిండి, కప్పు పుట్నాలు అంటే ఏపిన శనగపప్పు, 1 స్పూను వాము, 1 స్పూన్ జీలకర్ర. ఇంకా కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు కారాన్ని వేసుకున్నాను. 1 స్పూను సాల్టు, అలాగే 3 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. అలాగే ఇవన్నీ గిన్నెలో వేసి కలుపుకోవాలి. అలాగే ఇది జంతికలు కొట్టాము. మనము జంతికలను మనకి కొన్ని చోట్ల జంతికలు అంటారు, కొన్ని చోట్ల మురుకులు అంటారు. ప్లస్ తెలంగాణలో మురుకులు, ఆంధ్రాలో జంతికలు అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక ముందుగా ఏపిన శనగపప్పు అంటే పుట్నాల పప్పుని మిక్సీ పట్టి మెత్తని పిండి కింద ఇలాగా పట్టుకున్న తర్వాత జల్లెడ పట్టుకుని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఈ పిండిలో వేసేసి వాటరు వేసి కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము మామూలు జంతికలకి ఏ విధంగా కలుపుకుంటామో అలాగే సాఫ్ట్గా ఇలాగా కలిపేసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే నేను చల్లని నీళ్ళతోటే కలుపుకున్నానండి. ఇంకా మీకు పిండిని ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఏళ్ళు పెడితే ఇలా గుచ్చుకునేటట్టు మెత్తగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకున్నామనుకోండి, ఇది మనము బియ్యం పిండిలాగా సాఫ్ట్గా రాదు. గట్టిగా కలిపామంటే జంతికలు వేసుకునేటప్పుడు మనకి ఇరిగిపోయినట్టు వస్తాయి. ఇప్పుడు మనము జంతికలు కొట్టడానికి నూనె రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక మనకి ఈ జంతికలు నేపించుకోవడానికి సరిపడా నూనెని ఒక గిన్నెలో పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని నూనె అనేది వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపల మనము జంతికలు కొట్టడానికి నూనె అనేది రాసుకుని ఇలా 1 స్పూన్తో కానీ చేతితో కానీ పిండిని జంతికలు గొట్టంలోకి పెట్టుకోవాలి. ఎంత పడుతుందో అంత పెట్టుకుని ఇలాగ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోవాలి. ఇలాగ మనము మీకు వీలుని బట్టి డైరెక్ట్గా నూనెలో కూడా ఒత్తుకోవచ్చు, లేదా మీరు నూనెలోకి మీకు వేడి అనేది చేతికి పట్టకపోతే ఇలాగ మనం సట్రం మీద ఇలాగా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులోకి ఈ జంతికల్ని అంటే మురుకుల్ని ఇలాగా తిప్పుకోవాలి. చూడండి, ఇక్కడ అంటే మీకు వీలుని బట్టి, లేదంటే ఒక ప్లేట్ మీద కూడా ఇలాగ మనము కొద్దిగా ప్లేట్కి నూనె రాసి దాని మీద కూడా మనం తిరగేసి జంతికలాగా అంటే మురుకులాగా ఒత్తుకోవాలి. అలాగే దీన్ని డిజైన్ ఉన్న కన్నాలు ఉంటుంది కదా జంతికలు కొట్టడానికి ప్లేటు, దానితో కూడా వేసుకోవచ్చు డిజైన్ కింద కూడా. ఇలాగ మీరు అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇలా ఒత్తుకుని ఇలాగా మరుగుతున్న నూనెలోకి ఒక్కొక్కటి వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. ఇవి మనం వేసిన వెంటనే కదపకూడదు. కొద్దిగా వేగిన తర్వాత మనము అటునుంచి ఇటు తిరిగేసుకోవాలి. అలాగే పిండిని మనము ఇవి గట్టిగా కలిపామనుకోండి, జంతికలు వేసినప్పుడు మనకి ఇరిగిపోతాయి. అందుకని చెప్పి మనము పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి. మీకు చూపించాను కదా, ఆ విధంగా కలుపుకోవాలి. ఇవి గుల్లగా టేస్టీగా బాగుంటాయి. అలాగే మనకి దీంట్లోకి కొద్దిగా 1 స్పూను అంత నెయ్యిని కూడా వేసుకున్నాం కాబట్టి చాలా గుల్లగా వస్తాయి. ఇంకా మీకు నెయ్యి వద్దనుకుంటే నూనె కొద్దిగా 1 స్పూను వేడి చేసిన నూనె కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇవి మనకి ఏగిందనే చూసినగా కొద్దిగా ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం వైట్గా అవుతే అప్పుడు మనము తీసేసుకోవాలి. ఎందుకంటే ఇవి మన జంతికల్లాగా ఎర్రగా ఉండవు కదా, ఇవి రాగిపిండి కాబట్టి నల్లగా కనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా కలర్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది. అయితే ఇవి మన హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే మనకి కొంచెం మంది పిల్లలు కానీ పెద్దలు కానీ మేము రాగి జావా, రాగితో చేసిన ఐటమ్స్ని
రాగి సంగటి ఇలాంటిది మాకు అలవాటు లేకుండా లేదు తినలేము అనుకున్న వాళ్ళు ఇలాగ జంతికల కింద కూడా చేసి పిల్లలకి అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న మొత్తం పిండిని ఇలాగా జంతికల్లాగా వేసేసుకుని మురుకుల్లాగా ఇలాగ రెడీ చేసుకోవాలి. చూసారా ఎంతో కలర్ఫుల్గా టేస్టీ అయిన మురుకులు ప్లస్ జంతికలు రెడీ అయిపోయినాయి. మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన రాగిపిండి మురుకులు అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలా చేసుకుని ఒక గాజు సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నారనుకోండి, వారం 10 రోజులు కరకరలాడుతూ చాలా టేస్టీగా తింటారు పిల్లలు పెద్దలు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగిపిండి మురుకుల్ని మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో చూసి ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. మీ సహాయ సహకారాలు అందించండి మన ఛానల్కి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరైతే ఏ విధంగా తయారు చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగా రాగి పిండితో ఈ జనవరి 1కి ఒకసారి ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్.